శిరీష టైం ఒకటైతుంది అన్నం తింటాను కోదందా వస్తే గంగవేలు యజ్ఞానికి వస్తా. హాయ్ అందరికి నేనైతే గంగవేలు కడుతున్నా. వర్షం వస్తే అంతా పోతుంది గంగవేలు, వర్షానికి దక్కదనమాట. ఇది వర్షాకాలంలో ఆడికైనా నయమే, దేవుని దయ వల్ల కొంచెం ఉంది కొంచెం పోయింది. ఇంత కూర కట్టినా వచ్చి బెండకాయలు ఏరి చెలకల వైపు కూర కట్టుకొచ్చి బెండకాయలు ఏరి గంగవేలు కడతాను కూర్చున్నా. ఇంత గంగవేలు కట్టేదాకైతే నేనైతే ఇంటికైతే రానియాల మొత్తం కడతావా? ఇంత కట్టేసి మళ్ళీ వర్షం వస్తే ఆయన పోతుంది అనవసరంగా. తోటకూర కడతావా? తోటకూర కూడా కడతా, కొంచెం తోటకూర కొంచెమే కడదాం అంటుంది. తోటకూర కొత్తిమీర ఉన్న కాడికి అంతా పోయింది. కొత్తిమీర మొత్తమే లేదు, అంతా గడ్డలో కలిసిపోయింది కొత్తిమీర. అయితే ఆ కొత్తిమీర కట్టడానికి కూడా వస్తట్లేదు, ఏం చేయాలి? మెంతం పోయింది అంతా గడ్డిలో. ఉన్న కూరలైనా మంచిగా కట్టుకోకపోతే ఎట్లా చెప్పు? మీ సైడ్ గంగవాయలు దొరుకుతుందా దొరుకుతలేదా కామెంట్ చేయండి ఒకసారి. ఊర్లలో ఉన్న ఇగో ఇది ఒకసారి చూపి ఎంత కట్టినావు, ఇంత కట్టిన ఎంత పోతుంది కట్టకు?